హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఫేజ్ 12కు సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది కదా. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి మనకు ఫేజ్ 12కు సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఆన్లైన్ డేట్ వచ్చేసి ఇక్కడ 26 ఫిబ్రవరి 2024 నుండి ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి 18 మార్చ్ 2024 వరకు అయితే లాస్ట్ డేట్ అవుతుంది. ఆ తర్వాత మనకు విండో అప్లికేషన్ కరెక్షన్ వచ్చేసి మనకు 22 మార్చ్ 2024, తర్వాత 24 మార్చ్ 2024 వరకు అయితే మనకు కరెక్షన్ డేట్ అయితే ఇస్తారు. తర్వాత మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసి 6 to 8 మే వరకు అయితే మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మీకు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు ఏమైనా డిఫికల్టీ ప్రాబ్లం వస్తే ఈ నెంబర్కి అనేది కాంటాక్ట్ అయితే కాండి. సో ఈ విధంగా అయితే అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. ఆ తర్వాత మనకు దీనికి సంబంధించిన మనకు పూర్తి సమాచారం అనేది మనకు కేటగిరీ వైస్ అనేది ఇక్కడైతే మనకు ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మీకు సంబంధించిన ఇక్కడ సౌత్, నార్త్ కానీ ఇక్కడైతే చూసుకోండి. సో ఒకవేళ మీకు దీంట్లో చూడడం అర్థం కాకపోతే ఇక్కడైతే మనకు ఇక్కడ ఒక లింక్ ఇచ్చారు. ఆ లింక్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఎగ్జామినేషన్. సో ఇక్కడైతే ఫేజ్ 12 కాబట్టి 2024 దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఏ రీజియన్ ఉంటుందో సౌత్ రీజియన్, నార్త్ దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ సెర్చ్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే మన యొక్క పోస్ట్ ఇక్కడ సౌత్ రీజియన్లో ఎన్ని ఉన్నాయో ఇక్కడైతే ప్రతిదీ అనేవి వస్తాయి. తర్వాత దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఇక్కడైతే యాక్షన్ మీద అయితే దీని మీద క్లిక్ చేస్తే మనకు సంబంధించిన క్వాలిఫికేషన్, తర్వాత ఇక్కడ మనకు పోస్టింగ్ ప్లేస్ ఇక్కడ అయితే మనకు ప్రతిదీ అనేది దీంట్లో అయితే ఉంటాయి. సో మీరైతే జాగ్రత్తగా చూసి మీరు ఏ పోస్టుకు అయితే ఎలిజిబుల్ ఉన్నారో ఆ యొక్క పోస్టుకు అనేది అప్లై అనేది చేయండి. సో ఇప్పుడైతే మనం ఏ విధంగా ఆన్లైన్ అప్లై చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు ఎస్ఎస్సి ఫేజ్ 12కు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ పోర్టల్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మనకు ఇక్కడ లాగిన్ ఆర్ రిజిస్టర్ ఉన్నాయి కదా. సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ అయితే ఎంటర్ చేయండి. తర్వాత పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో మీరు ఒకవేళ ఓటీఆర్ న్యూ రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటే ఇక్కడైతే రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేస్తే మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు. నేనైతే ఓటీఆర్ సంబంధించిన వన్ టైం రిజిస్ట్రేషన్ సంబంధించిన వీడియో అనేది ఆల్రెడీ అయితే చేశాను. సో మీకైతే ఆ వీడియో అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను. సో మీరైతే డైరెక్ట్ ఆ వీడియో చూసి మీరైతే ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ యూజర్ నేమ్ అంటే రిజిస్ట్రేషన్ నెంబర్, తర్వాత పాస్వర్డ్ ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనకు డిస్బోర్డ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడైతే మనకు లైవ్ ఎగ్జామినేషన్, తర్వాత అప్లికేషన్స్, తర్వాత అప్లికేషన్ హిస్టరీ ఈ విధంగా అయితే చూసుకోవచ్చు. ఆ తర్వాత మనకు సెలక్షన్ పోస్టర్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇక్కడ ఫేజ్ 12 2024 ఇక్కడైతే మనకు ఆన్లైన్ డేట్, తర్వాత ఇక్కడ లాస్ట్ డేట్, తర్వాత ఇక్కడైతే మనకు కరెక్షన్ ఇక్కడ విండో అనేది వాళ్ళు ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనకు అప్లై అనే ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఇన్స్ట్రక్షన్ అనేది చదువుకోండి. సో ఇక్కడ చదువుకున్న తర్వాత ఇక్కడ ఫిల్ ఫామ్ ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది స్టార్ట్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ మన యొక్క నేమ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది పర్సనల్ డీటెయిల్స్లో. తర్వాత మన యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ జెండర్, తర్వాత కేటగిరీ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత సిటిజన్, తర్వాత ఇక్కడ మనకు ఆల్రెడీ అయితే మనం ఓటీఆర్ చేసినాం కదా, ఆటోమేటిక్గా అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడైతే మీరు పర్సనల్ డీటెయిల్స్ అనేది దీంట్లో అయితే చూసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత మనకు పర్సనల్ డీటెయిల్స్ అన్ని కట్టు ఉంటే ఇక్కడైతే సేవ్ అనేది అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ స్టేటస్ ఉంటే మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి. సో ఒకవేళ ఎస్ చేస్తే దానికి సంబంధించిన ఇక్కడైతే జాయినింగ్, తర్వాత ఇక్కడ సంబంధించిన డిశ్చార్జ్ సంబంధించిన ఇక్కడైతే డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. లేకపోతే ఇక్కడ నో మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఈ విధంగా అయితే మనకు ఈ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ అయితే సేవ్ అయిపోతాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ విధంగా పోస్ట్ రిలేటెడ్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఇక్కడైతే మీ యొక్క పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క ఏ రీజియన్ ఉంటుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క రీజియన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సౌత్ రీజియన్ అండ్ నార్త్ అనేది దీంట్లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే పోస్ట్ కోడ్. సో మీకు సంబంధించిన పోస్ట్ కోడ్ అనేది మీ యొక్క ఇక్కడైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫస్ట్ అయితే ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఇక్కడ నేమ్ అనేది వచ్చేస్తుంది, పోస్ట్ నేమ్. ఆ తర్వాత ఇక్కడ మనకు లెవెల్ ఆఫ్ పోస్ట్ చూసుకుంటే ఇక్కడైతే గ్రాడ్యుయేషన్ అబౌవ్. సో మనకు పోస్ట్ వైజ్ అనేది ఇక్కడైతే మన క్వాలిఫికేషన్ అయితే అడుగుతుంది. సో మీకు సంబంధించిన ఇక్కడ పోస్ట్ కోడ్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరైతే ఇక్కడైతే అప్లై అనేది చేసుకోండి. సో ఆ తర్వాత మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పిహెచ్డీ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ సంబంధించిన పోస్ట్ ఎంక్వైరీ ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి, అక్యూరీ సంబంధించింది. లేకపోతే ఇట్లనే వదిలేయండి, ఏం పర్వాలేదు. ఆ తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ ద పోస్ట్. సో మీరైతే ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో సో దానికి సంబంధించిన మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్నదా అంటున్నారు. సో ఇక్కడైతే ఉంటే ఇక్కడైతే ఐ హ్యావ్ ద రీడ్ అబౌవ్ ఉన్నాయి
ఉన్నాయి కదా, సో దీంట్లో అయితే టిక్ చేయండి. సో ఎక్స్పీరియన్స్ మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఉన్న దాన్ని పోస్ట్ అయితే అప్లై చేయండి. సో ఎక్స్పీరియన్స్ లేని దానిపైన ఉంటే మీరైతే ఎక్స్పీరియన్స్ లేనిపైన దానికైతే మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు. సో దీంట్లో వచ్చేసి మీ యొక్క పోస్ట్ కూడా ఎక్స్పీరియన్స్ లేని దాన్ని అయితే మీరైతే జాగ్రత్తగా దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకొని దానికి ఇక్కడైతే మనకు అడుగుతుంది. సో ఇక్కడైతే హైయెస్ట్ మళ్ళీ ఇంకోసారి అయితే మీకు సంబంధించిన హైయెస్ట్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నేను ఎల్డీసీ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. నాకైతే ఇక్కడ పోస్ట్ వచ్చేసి ఎల్డీసీ. సో నాకైతే ఇక్కడైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ అడగలేదు. సో ఇక్కడైతే నాకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th అనేది అడుగుతుంది. తర్వాత హైయర్ రీడ్ ద అబవ్ అనేది దీంట్లో అయితే టిక్ చేసాను. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి డూ యూ హ్యావ్ ప్రాసెస్ రిక్వైర్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ ద పోస్ట్. సో మీరు పైన ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న పోస్టుకు మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందా అంటున్నారు. సో ఉంటే ఎస్ చేసేయండి. నో చేస్తే మీరు నాట్ ఎలిజిబుల్ ఉంటుంది. ఆ తర్వాత డూ యూ ప్రాసెస్ రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద పోస్ట్. సో ఈ యొక్క పోస్ట్కు మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నదా అని అడుగుతున్నారు. సో ఉంటే ఎస్ చేయండి, లేకపోతే నో ఇచ్చేసేయండి, లేకపోతే నాట్ అప్లికేబుల్ అనేది ఇచ్చేసేయండి. సో దీంట్లో ఏది ఇచ్చేసినా పర్వాలేదు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వాలి. సో మీ దగ్గర సంబంధించిన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎగ్జామ్ సెంటర్ అనేది ఇచ్చేసేయండి. సో మనకు ప్రతిదీ అనేది దీంట్లో అయితే మన యొక్క ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర ఉన్న అయితే ఇచ్చారు. సో మనకు 40-50 కిలోమీటర్స్ దగ్గర ఉన్నది. సో దీంట్లో అయితే మీరు జాగ్రత్తగా దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్, ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఇక్కడ థర్డ్ అనేది ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి. సో మనకు ఆటోమేటిక్గా ఆఫ్ అయి ఉంటాయి, ఎందుకంటే మనకు ఓటీఆర్ రిజిస్ట్రేషన్లో ఆఫ్ అయి ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఫిజికల్ లిమిటేషన్ సంబంధించింది ఇది. సో ఇక్కడైతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి, ఎందుకంటే అనెక్స్కి సంబంధించింది. సో ఆ తర్వాత ఇక్కడైతే మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీడియం ఆఫ్ స్కిల్ టెస్ట్. సో నాకైతే స్కిల్ టెస్ట్ నాకు టైపింగ్ ఉన్నది కాబట్టి నేను ఇంగ్లీష్లో చేస్తున్నాను కాబట్టి ఇంగ్లీష్లో అనేది ఇచ్చేసాను. సో మీరైతే దీంట్లో అయితే ఇచ్చేస్తారో ఆ యొక్క ఇక్కడ మీడియం స్కిల్ టెస్ట్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత కన్ఫర్మ్ ఇంకోసారి అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇవన్నీ కేర్ఫుల్గా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి, దిగాలి. సో ఇక్కడ వచ్చేసి మనకు క్యాప్చర్ లైవ్ ఫోటో ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే అలో అవుతుంది. అలో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మన యొక్క ఫోటో అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడైతే మనకు క్యాప్చర్ వచ్చింది కదా, సో ఈ క్యాప్చర్ ఇక్కడ మనకు ఫోటో వచ్చిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ విధంగా అయితే లోడింగ్ అనేది అయిపోతుంది. సో కాస్త అయితే వెయిట్ చేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ఫోటో అప్లోడ్ అండ్ ప్రొసీజర్ అనేది వచ్చేసింది. సో ఇక్కడైతే సేవ్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఈ విధంగా అయితే సేవ్ అయిపోతుంది. ఆ తర్వాత ఒకవేళ మీకు ప్రాబ్లం ఏమైనా ఉన్నా కానీ ఇక్కడైతే మనకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరైతే ప్లే స్టోర్ నుండి ఆ యొక్క యాప్ డౌన్లోడ్ చేసి మీరైతే ఫోటో అనేది క్యాప్చర్ అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. మనకు 10 నుండి 20 KB అయితే ఉండాలి జేపీజీ ఫార్మాట్లో. సో ఇక్కడైతే మనకు అప్లోడ్ సిగ్నేచర్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ఒక ఫైల్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది, ఓపెన్ అవుతుంది. సో దాంట్లో అయితే మీ యొక్క సిగ్నేచర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అనేది చూసుకోవచ్చు. సో ఇంతకుముందు అయితే మనం ఎన్ని అయితే డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడైతే వస్తాయన్నమాట. సో మీరైతే జాగ్రత్తగా ఇక్కడ ప్రివ్యూ చూసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే ఇక్కడైతే డిక్లరేషన్ వస్తుంది. సో ఇక్కడైతే వెరిఫికేషన్ విల్ బే సబ్జెక్ట్ ఇక్కడ అగ్రీ అనేది చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ అవ్వబడుతుంది కదా, సో ఇక్కడ క్యాప్చర్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మన యొక్క అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ కంటెంట్ నాట్ వెరిఫైడ్, అంటే మన యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అయింది కానీ ఇంకా వెరిఫై అనేది కాలేదు. సో ఇక్కడ వచ్చేసి మనకు ప్రింట్ అప్లికేషన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో మీరు ఎప్పుడైనా ఫ్యూచర్ అవసరం కోసం మీ దగ్గర అయితే ఉంచుకోండి. సో ఈ విధంగా అయితే మనకు అప్లికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడైతే మనకు ఇక్కడ వచ్చేసి ప్రింట్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ డౌన్లోడ్ అనేది అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మీరు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించిన ఫేజ్ 12కు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే చేయండి. సో కావాలంటే ఇక్కడైతే మనకు అప్లికేషన్స్ అనేది చూసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఇక్కడ ఎన్ని అప్లై చేసినామో ఇక్కడైతే మనకు స్టేటస్ అనేది చూపెడుతుంది. ఆ తర్వాత అప్లికేషన్ హిస్టరీ అనేది దీంట్లో అయితే చూసుకోవచ్చు అనమాట ఈ విధంగా. సో మనం ఇక్కడ ఒకటి చేసినాం కాబట్టి ఇక్కడైతే ఈ విధంగా అయితే అవపడుతుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించిన ఫేజ్ 12 సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే చేయండి. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.